కోకో నీకు ఇప్పుడు భరతనాట్యం నేర్పిస్తాను నేను. ఓకే ఆగా భరతనాట్యమే ఇలా పారిపోతావేడే మాదిరిగా చూడు ఎంత బాగా నేర్పించారో. ఇప్పుడు ఆగే ముందు మా కుక్కకి నేను భరతనాట్యం దిత్తా దింతా తకటక తై అనుకుంటూ నేర్పిద్దామంటే పారిపోయింది. అట్లాగా ఆవిడ దువ్వాడ మాదిరిగా నేర్పిస్తేనే నేర్చుకుంటా అనుకుంటూ పోయింది. అది చూసేవి ఎంత పార్షాలిటీయో. ఇంట్లో ఉన్న వాళ్ళు నేర్పిస్తే నేర్చుకోవద్దట, ఎక్కడో నీ కొంపలో ఉన్న మాదిరిగా నేర్పిస్తే దిత్తా దిగుతా అనుకుంటూ నేర్చేసుకుంటుంది. అది కాన్సెప్ట్ మా కొంపలో. సరే నువ్వు మళ్ళీ ట్రీట్స్ కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తాను దీని పని. నేను ట్రీట్స్ కోసేస్తాను. నేను కూడా ఇలా శాడిస్ట్లో అయిపోయాను అనమాట. అందుకని మా కుక్క భరతనాట్యం నా దగ్గర నేర్చుకోనందుకు దానికి ట్రీట్స్ కోసేస్తున్నాను అనమాట. అది కాన్సెప్ట్. ఇవాళ ఏమిటున్నాను అసలు కొంపలో మొత్తం కొప్పు ఎగిరిపోతుందేమో అనిపించింది. అసలు వాళ్ళిద్దరికి ఎక్కడి నుంచి చాలా హ్యాండ్ పిక్ చేసుకుని వచ్చావే మొత్తం ఉన్న వాళ్ళందరిలోకి. ఉండు పొల్లెట్టుకున్నాను చెవులో, నా వాయిస్ నాకేదో వినబడుతుందా. అందుకని ఉన్న వాళ్ళలో కల్లా హ్యాండ్ పిక్ చేసుకున్నా అసలు మనకి ఎవరు మన టాప్ లేపేస్తారు కొంపలో అనుకుంటూ అయేషాని అలాగే మన దివ్వెల మాదిరి గారిని ఏరుకుని వచ్చావేమో అనిపిస్తుంది నాకు. అసలు ఏంటి అరుపులు ఏంటి అసలు వాళ్ళిద్దరును మొత్తం చెవులు తుప్పులు వదిలిపోతున్నాయి అంతే. నేను అసలు పొల్లెట్టుకోవడం కూడా మానేశాను, డైరెక్ట్ స్పీకర్ లో పెట్టేస్తున్నాను అంతే. ఇంకా నేను ఎందుకు వచ్చింది మాకు చెవులు పనిచేయట్లేదు ఆ అరుపులకి కేకలకిను. ఎన్నాళ్ళు రితు చౌదరి అక్కయ్యే అరుపులు గోల అనుకున్నాం. అసలు వీళ్ళిద్దరూ ఒక రేంజ్ లో ఉన్నారు అన్నట్టు. నువ్వు చాలా బాగా తెలివిగా చేసావు. ఏంటి నీ సీజన్ అంతా కూడా డౌన్ అయిపోయింది, టీఆర్పీ లేదు ఏం లేదు అనుకుంటూ ఎవరిని తీసుకుని వస్తే కొంపలోకి టీఆర్పీ వస్తుందో బాగా ఆలోచించుకొని జాయిగా ఆవిడ్ని మాధురి గారిని వాళ్ళ రాజా దగ్గర ఇలా హ్యాండ్ పిక్ చేసి నీ కొంపలో ఇలా ఆడేసావు అంతే. బొల్లు మంది టీఆర్పీ ఎక్కడెక్కడో ఎవరెవరో సీజన్ 1 లేకపోతే కౌశల్ ఆర్మీ సీజన్ చూసిన వాళ్ళు, నవదీప్ సీజన్ చూసిన వాళ్ళు, తర్వాత మానేసిన వాళ్ళు, మళ్ళీ అసలు దివ్వెల మాదిరి వచ్చిందా ఎందుకు వచ్చిందిరా కూడా అసలు ఏమిటి చూద్దాం రాజా గారిని అనుకుంటూ చూస్తున్నారట. అది మరి నీ రేంజ్ ఏమన్నా కూడా స్మార్ట్ ప్లే చేసేవాలే నువ్వు ఏమన్నా కూడా చూద్దాం. ఆవిడ మాత్రం కొంచెం అరుపులు ఆపమనవా నాగార్జున గారికి చెప్పి. లేకపోతే రాజా అన్నట్టు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమిటంటే రాజా గారు ఎంత గోల చేసి ఎంత నాన్ సెన్స్ న్యూ సెన్స్ చేసినా కూడా మేము భరించేస్తాం. ఎందుకో తెలుసా, ఆవిడ ఫ్యామిలీ ఎపిసోడ్ వరకు ఉంచు. ఇప్పుడు ఆ బయట ఉన్న రాజా గారు ఈ లోపల ఉన్న రాజా గారు ఇద్దరు వచ్చినప్పుడు ఉంటుంది చూసుక అసలు నీకు టీఆర్పీ మామూలుగా ఉండదు. అందరూ సబ్స్క్రిప్షన్లు తీసేసుకుంటారు అంతే బళ్ళు 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 అని. అందుకని నువ్వు ఉంచు ఆవుని, మేము భరించేస్తాం. మేము కూడా అలాగే సింక్ అయిపోతాం. మన మాధురి గారు జాయిగా భరతనాట్యం నేర్పిస్తూ ఉంటారు, మేమేమో ఇక్కడ క్లాసికల్ డాన్స్లు అన్ని నేర్చేసుకుంటూ ఉంటాము. మేము కూడా చేసేస్తూ ఉంటాం అనమాట ప్రాక్టీస్లు అన్ని. అప్పటి వరకు జాయిగా అలా వంటలు వండిస్తూ డాన్సింగ్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంచు. అప్పుడు బయట రాజా గారు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కాన్సెప్ట్ చూద్దాం. అప్పుడు నువ్వు ఏం పాట వేసుకుంటావు తెలుసా, రాజా రాజా మదిలో నా మల్లెల బాజా పాట వేసేసుకోవద్దే చూద్దాం. ఆ రాజా ఈ రాజా డాన్సింగ్ కడేస్తారు మాధురి గారి కొరియోగ్రఫీ తోటి. సూపర్ బంపర్ మే జంపర్ హిట్ అయిపోతుంది ఆ ఎపిసోడ్. సరే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టే, ఇవాళ ఎపిసోడ్ లో ఎవడు అసలు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవడయ్యా అంటే రితు చౌదరి అక్కయ్యకిను అయేషాకి జరిగిన గిన్నెలు కడుక్కోవడం అనే కాన్సెప్ట్ గురించి. అంట్లు కడుక్కునే దగ్గర ఒక యుద్ధం అయిపోయింది. మధ్యలో నేను ఉన్నాను అనుకుంటూ మాధురి గారు దూరిపోయారు. అలాగే ఇంక ఇటు పక్క చూసుకుంటే మళ్ళీ దివ్య అక్కయ్యకిను మళ్ళీ మాధురి గారు మాధురి 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 అంతా మాధురి మయం అయిపోయింది. మొత్తం బాగా ఏరుకుని వచ్చేవాళ్ళ అక్కయ్య గారిని. వాడు మంచి పొల్లలు పెట్టేస్తోంది, గొడవలు పెట్టేసుకుంటోంది, మామూలుగా అరవట్లేదు అసలు. అంటే నీకు కావాల్సిన కాంటెంట్ ఇచ్చే క్యాండిడేట్ ని తెచ్చుకున్నావు, అది నీ కాన్సెప్ట్ బాగా అర్థమైంది మాకు. అయితే ఆ దివ్య గారితో వచ్చిన గొడవ, మళ్ళీ నువ్వు మన రితు చౌదరితో వచ్చిన గొడవ గురించి మాట్లాడుకుందాం. అలాగే ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు అంటే నవదీప్ ఒక్కడే ఉన్నాడని చెప్తాను నేను. ఆ తర్వాత నవదీప్ అంత రేంజ్ కాకపోయినా, అంటే రేంజ్ అంటే నేను అనేది హోదాలో అలా అని కాదు, అంత టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళల్లో అంత దగ్గరగా ఎవరు రాలేదు నవదీప్ కి. బట్ ఇమాన్యుయల్ మాత్రం చాలా బాగా సిచ్యువేషనల్ కామెడీ అంటారు దాన్ని, చాలా బాగా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వెరీ నైస్ క్లీన్ కామెడీ చేస్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు నేను జబర్దస్త్ అవి ఏం చూడను, అసలు ఎందుకే తీసుకువస్తారు వల్గర్ కామెడీ చేస్తారు ఈ జబర్దస్త్ వాళ్ళు అందరూ అనుకుంటూ ఒక ఒపీనియన్ ఉంది. కానీ ఇతన్ని చూసాక అసలు ఎంత క్లీన్ కామెడీ, అసలు ఆ మిమిక్రీ అది చేస్తున్నాడు. అసలు నేను లిటరల్లీ వర్క్ చేసుకుంటూ చూస్తే సుమన్ శెట్టి అండి ఎంత మాట్లాడేస్తున్నాడు అనుకున్నాను. చూస్తే ఇతను వాయిస్ ఓవర్ గొంతు మార్చి డబ్బింగ్ ఇమిటేషన్ చేస్తున్నాడు అనమాట, మిమిక్రీ లాగా సుమన్ శెట్టి వాయిస్ తోటి. నేనైతే చాలా బాగా ఇంప్రెస్ అయిపోయాను. ఆ సీన్ మాత్రం చాలా బాగా చేశాడు. అలాగే కాసేపు ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చాడు. మళ్ళీ ఆ ప్రభంజనం, ర్యాంకుల ప్రభంజనం మాత్రం చాలా బాగా చదువుతాడు అతను. అతను చేసే కామెడీకి నిజంగానే జెన్యూన్ గానే నవ్వు వస్తుంది. ఏదో తెచ్చిపెట్టుకుని కిరకతలు పెట్టుకుని నవ్వక్కర్లేదు మనం.
చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ మాత్రం. ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అతను లేకపోతే ఖచ్చితంగా చాలా వర్స్ట్ గా ఉంటుంది ఈ సీజన్. కొన్ని రోజులు ఉంచు అతను ఇమాన్యుయల్ ని మాత్రం. ఇంకా అలాగే నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడేసుకోవాల్సింది మన అక్కయ్యలు ఇద్దరికి గొడవైంది, అది మాట్లాడేసుకుంది ఎవరిది తప్పు ఏమిటి అనేది. సో ఎపిసోడ్ బిగినింగ్ లో చూసుకుంటే నాన్న బిగ్ బాస్ రావడమే సాంగ్ వేసుకుని వచ్చేసాం, అందరూ డాన్సింగ్లు కట్టేశారు. మాధురి గారు డాన్స్ చేయకుండా పక్కల అవి సర్దేసుకుని శుభ్రత పరిశుభ్రత అనుకుంటూ చేసేసింది. ఇంక ఇటు పక్క చూసుకుంటే మన ఇమాన్యుయల్ పుషప్స్ టాస్క్ చేసేసుకున్నాడు, అతనంతట అతనే పెట్టేసుకున్నాడు టాస్క్. అక్కడ వరకు బాగానే ఉంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు చెప్పలేకపోతున్నారు అసలు ఏమన్నది. పచ్చళ్ళు ఆవిడ ఎందుకు మీకు అవసరమా? వచ్చి నడుము పట్టుకుని లేపి ఆయన చేత పుషప్స్ దగ్గరుండి మరి చేయించాల్సిన అవసరం ఏముంది? ఆయన లేస్తాడు కదా ఊరికేను, అక్కర్లేను అంటే ఇవే మరి పులిహార వేషాలు. సరే ఏదో ఒకటి ఆ దరిద్రం కూడా చూసాం మేము. తర్వాత నెక్స్ట్ ఏం చేశారు అంటే సంజన గారు అలాగే మాధురి గారు ఇద్దరు కూర్చుని పని పాట లేకుండా ఏదో ఒకటి చేసేద్దాం రా, ఏం చేద్దాం అనుకుంటూ వాళ్ళిద్దరు ఏమంటే మన ఇద్దరు గొడవ పెట్టేసుకుందాం, లారీ దగ్గర వాటర్ ట్యాంకర్ దగ్గర బిందులు ఇచ్చుకుని కొట్టేసుకునే అంత రేంజ్. తర్వాత నేను ప్లాన్ చేశాను, మీరు మీతో ఇప్పుడు వద్దులేండి, మీకు అవ్వదు సంజన గారు, అందుకని సింపుల్ గా బొట్టు పిల్లల కోసం గొడవ పెట్టేసుకుందాం అండి, చీప్గా నెట్ చీప్గా ఉంటుంది అనుకుంటూ వాళ్ళిద్దరు ఒక ప్రాంక్ ప్లాన్ చేసుకుని ఇంటి ఇళ్ళ పాది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసి నా బొట్టు బుల్లె పోయింది. ఏమండి అసలు నాకు అర్థం కాదు, సీరియల్ ఆర్టిస్టులు స్టార్మా వారు మన దివ్యల మాధురి గారిని బయటికి గెంటేస్తే ఒకవేళ ఆడియన్స్ అంటే స్టార్మా సీరియల్స్ మీ భయంకరమైన ఉంటాయి కదా, ఇలా 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 తిరిగిపోతూ ఉంటారు, షుష్ షుష్ అనుకుంటూ వేసేస్తారు కదా. మన అత్తగారులు శాడిస్ట్ అత్తగారులు ఉంటారు కదా సీరియల్స్ లో, వాళ్ళకి యాక్టర్స్ ఆవిడకి ఇచ్చేయండి, ఎంత బాగా ఇస్తుంది అసలు ఆవిడ యాక్టింగ్, ఎంత బాగా చేసింది. ప్రాంక్ నిజం అనుకున్నాను సుమా, నేను గట్టిగా అరచేసి భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి భయపెట్టేసింది సుమా, నేను చాలా భయపడిపోయాను అసలు. అందుకని ఆవిడ తీసుకెళ్లి జాయిగా ఆవిడ ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే మంచి మంచి సీరియల్స్ లో పెట్టండి, మంచి బ్రేక్ ఇవ్వండి అసలు, లేకపోతే రాజా గారు వచ్చి బ్రేక్ చేస్తారు మీకు బెండు. అందుకని మన మాధురి గారికి మంచి స్కోప్ ఉంది యాక్టింగ్, అందుకని ఆ జాయిగా ఉండే సీరియల్స్ లోకి లాగేంటి చెప్తాను నేను. బాగుంది కూడా ఆవిడ చూడడానికి. సరే మనం ఎందుకు చెప్పడం, ఆల్రెడీ రాజా గారు కూడా చెప్పారు. సరేలే ఏమన్నా కూడా వీళ్ళిద్దరు ప్రాంక్ అనుకుంటూ ఆ బొట్టు పిల్లల టాస్క్ ఏదో కాసేపు లాగిచ్చేశారు. సంజన గారు ఇంకా చాలురా బాబు, నేను మరి ఎక్కువ గొడవ అయిపోతున్నట్టుంది, ఏమండి అందరూ చూడండి ఈవిడే ఆ ప్లాన్ వేసిందండి బొట్టు పిల్లల కోసం అనుకుంటూ ఆవిడేమో బట్టబయలు చేసేటప్పుడు ఇవి చపాతీ పిండి ఏదో ఇచ్చుకుని కొట్టింది మాధురి గారు. సో వాళ్ళిద్దరూ వెలగబెట్టిన ఘనకార్యం అది. కాసేపు ప్రాంక్ అనుకుంటూ చేశారు, ఏదో స్క్రీన్ స్పేస్ మొత్తానికి వాళ్ళిద్దరికి బాగానే వచ్చింది. అయితే దివ్య ఏమిటో గింజుకుపోతోంది అసలు, అక్కయ్య మాధురి గారికి పడట్లేదు దివ్య అంటే, దివ్యకి మాధురి పడట్లేదు, వీళ్ళిద్దరు కొట్టు చచ్చిపోతున్నారు. ఆవిడ ఏమైనా కూడా ప్రాంక్ పేరు చెప్పి మొత్తం కక్ష అంతా తీర్చేసుకుని చూసావా అనుకుంటూ మన దివ్య అక్కయ్య చెప్పింది. ఈవిడ మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి ప్యాచప్ అయిపోయారు, మనమే వెరిపప్పలం అయిపోయాం అనుకుంటూ చెప్పింది అక్కయ్య. సో ఆవిడ బేసిక్ గా మాధురితో పడట్లేదు ఆవిడ, సో దానికోసమే డిస్కషన్ పెట్టుకుంది. ఇంకా ఇటుపక్క చూసుకుంటే మళ్ళీ దివ్య మాధురి మళ్ళీ స్క్రీన్ స్పేస్ అంతా కూడాను, ఏమండి ఇప్పుడు కూర వండాను కదా, కూర లేదేమిటి తక్కువ ఉందండి, మాధురి గారు మళ్ళీ ఎగ్ దోశలో కూర పెట్టుకుని తినేసారా అనుకుంటూ మన దివ్య అక్కయ్య అడిగింది రేషన్ మేనేజర్. సో వెళ్ళి అడిగేటప్పటికి కొంచెం పెట్టుకున్నట్టుందని అనుకుంటూ తనుజావో ఎవరో చెప్పేటప్పటికి మాధురి గారు హౌ డేర్ యూ ఈట్ ఎగ్ దోశ విత్ కర్రీ వితౌట్ మై పర్మిషన్ అనుకుంటూ అక్కయ్య వెళ్ళిపోయింది. దివ్య వెళ్ళిపోయి ఆ కంచం పట్టుకుని వెళ్ళిపోయింది. ఏంటి తిన్నాను, ఏంటి తిన్నవా, నా ఇష్టం నేను తింటాను, నువ్వెవడు ఇంట్లో చెప్పడానికి అనుకుంటూ ఆవిడ స్లాంగ్ ఏదో ఉంది లేని కొంచెం వెరైటీ స్లాంగ్ లో వచ్చేసి జాయిగా ఆవిడ బెదిరించినట్టు మాట్లాడేస్తాను. అసలు ఎవడు భయపడిపోయి చచ్చిపోతున్నారు అక్కడ, నాకు అర్థం కాదు. నువ్వు కూడా నాకు తెలిసి ఏమి ఇంటర్వ్యూ పెట్టుండవు, ఆవిడ ఈ రేంజ్ లోనే మాట తీసుకోకపోతే కాలు కింద తొక్కేస్తాను ఉంటుంది, నువ్వు లోపల తోసేవంతే తీసుకుని వచ్చి ఆవిడ అలాగే మాట్లాడుతుందిరా. నిజమే భయపడుతున్నారు జనాలు కూడా కొంపలో. వాళ్ళు కళ్యాణ్ చూసారే ఎంత భయపడిపోతున్నాడు. లేదు మేడం నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను ఉండండి మేడం అనుకుంటూ అతను కూడా భయపడిపోతున్నాడు, క్యాప్టెన్ అయినటువంటి మన కళ్యాణ్ కూడాను. అందుకని అందరూ భయపడుతున్నారేమో అనిపిస్తుంది అసలు చూస్తుంటే రావుని. ఒట్టి ఒక దివ్య మాత్రం రేజ్ అవుతుంది బాగానే గట్టిగా, అలాగే ఇవాళ రితు కూడా రేజ్ అయిపోయింది ఆవిడ మీద. అంటే ఆవిడ కావాలని గొడవ పెట్టుకుంటుంది, అన్నింటిలోనూ దూరిపోతుంది నేను ఉన్నానని అనుకుంటున్నాను. సో మన దివ్య వచ్చి అడిగేటప్పటికి ఒక కోపం వచ్చేసింది. నేను ఒక మదర్ని, నాకు తెలుసు అందరికి ఎంతెంత పెట్టాలో, నేను ఎంత తినాలో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నువ్వే మొత్తం నాకు చెప్పడానికి అనుకుంటా ఆవిడ ఇష్టం వచ్చినట్టు రేజ్ అయిపోయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాధురి కరెక్టా దివ్య కరెక్టా అంటే దివ్యకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది, ఎందుకంటే మన కొంపలో గొడవలన్నీ కూడా కిచెన్ లో ఫుడ్ గురించే వస్తాయి. సో దివ్య వచ్చి రేషన్ మేనేజర్ గా అండ్ ఫుడ్ మానిటర్ ని కాబట్టి నాకు చెప్పాలి, నేనే మానిటర్ చేసి అందరికి ఎంతెంత క్వాంటిటీస్ ఇవ్వాలి, పోర్షన్ కంట్రోల్ చేసి ఇస్తున్నాను నేను. మీరు అలాంటిది నాకు చెప్పా పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎగ్ దోశలోకి అసలు కూర ఎందుకంటే పచ్చడి వేసుకుని తినచ్చు కదా, నాకు అర్థం కాదు, కూర వేసుకుని తినేసింది ఒక మాధురి గారు.
అందుకని దానికోసం రచ్చ గొడవ, అసలు మామూలు గొడవ అది, ఎంత గొడవ, పెద్ద పెద్ద గొడవ. నువ్వు ఇంట్లోంచి పో అంటే నువ్వు ఇంట్లోంచి పో అనుకుంటూ ఇద్దరు చాలా గట్టిగా అరిచేసుకున్నారు. దివ్య అయితే స్టేట్మెంట్ చెప్పింది. దివ్యనే కరెక్ట్ ఈ డిస్కషన్ లో చూసుకుంటే. యాజ్ పర్ రూల్ దివ్య చెప్పినట్టుగా అమ్మాయిని పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా ఫుడ్ వేసుకుంటుంటే నాకు ఇంత వేసుకుంటున్నానండి, నాకు ఆకలిగా ఉంది, రాత్రి నాకు అక్కర్లేదు, ఇప్పుడు తినేస్తానని పర్మిషన్ తీసుకోవడమే ఏదో ఒకటి. ఫస్ట్ మానిటర్ దగ్గర అయితే, ఫుడ్ మానిటర్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకోలేదు. అది మాదిరి తీసుకోలేదు కాబట్టి ఆవిడదే మిస్టేక్ ఉందని నా అభిప్రాయం. పైపెచ్చు నోరు వేసుకుని గట్టి 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 కై 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 అని పడిపోయింది ఆవిడ. నువ్వు పో ఇంట్లోంచి, నువ్వు పో, నువ్వు అసలు నాకు నచ్చలేదు, నిన్ను మార్చేయండి క్యాప్టెన్ ఫుడ్ మానిటర్ అనుకుంటూ ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. సడన్ గా వచ్చి కొత్త రూల్స్ పెట్టి నేను అడగను, నేను రూల్స్ ఫాలో అవను అంటే డెఫినెట్ గా ఆవిడదే మిస్టేక్ ఉంటుంది. సో దానికి దివ్య కన్క్లూజన్ ఇచ్చింది. నా పర్మిషన్ లేకుండా ఇక మీద ఎవరైనా చేస్తే నేను ఊరుకోను అన్నట్టుగా. ఇవిడేమో మార్చేయండి అనుకుంటూ చెప్పింది. వెళ్ళిపోయి వాళ్ళ వైల్డ్ కార్డ్స్ అందరినీ కూడా పోగేసి ఇదిగో ఫుడ్ మానిటర్ ని మార్పిచ్చేద్దాం అనుకుంటున్నాను, మీరు అందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఫుడ్ మానిటర్ ని మార్చేయమని చెప్పండి అని కూడా చెప్పింది. అయితే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏమిటంటే కళ్యాణ్ యాజ్ ఎ కెప్టెన్ భయపడకుండా ఒక రెస్పాన్సిబుల్ కెప్టెన్ లాగా ఫీల్ అయ్యి ప్రతి వాళ్ళని అడిగాడు. వెళ్ళి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని అడిగాడు, కొంపల వాళ్ళని, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని అడిగాడు. ఏమండి మీకు ఇలా ఫుడ్ మానిటర్ తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రేషన్ మేనేజర్ ఫుడ్ మానిటర్ ఎదురు ఒకటే, సో ఫుడ్ మానిటర్ తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకుంటే అడిగితే ఎవరు కూడా దివ్యతో ప్రాబ్లం ఉందని కానీ ఫుడ్ టైంకి రావట్లేదని కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఆఖరికి రితు చౌదరి కూడా నేను నామినేషన్ చేసింది, నాకు ఫుడ్ సరిగ్గా అందట్లేదు అది ఇది అని, బట్ ఆ పిల్ల కూడా నాకేం ప్రాబ్లం లేదనుకుంటూ చెప్పింది. సో ఎవరు ప్రాబ్లం ఉన్నట్టు చెప్పలేదు. సో అమ్మాయిని మార్చలేదు, దివ్యానే మానిటర్ లాగా ఉంచేశారు. సో బాటమ్ లైన్ ఇస్ దివ్య వర్సెస్ మాధురిలో మాధురిదే మిస్టేక్ అనిపించింది. అండ్ రూల్ చెప్తున్నప్పుడు కూడా రెస్పెక్ట్ లేకుండా రూల్స్ నేను ఫాలో అవ్వను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వే వస్తావు నాకు చెప్పడానికి, ఇవన్నీ కూడా అన్నెసెసరీ స్టేట్మెంట్స్ పాస్ చేయడమేమో అనిపించింది. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేదో హోంవర్క్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మనకి ఇప్పుడు మన తర్వాత కూర్చుని దివ్య అక్కయ్య, కళ్యాణ్, ఇంకా ఈనాడు భరణి లేకపోతే ఎలాగా అసలు భరణి గ్రీక్ వీరుడు, అసలు మొత్తం కొంపంతా కూడా భరణి అనుకుంటూ తెగ అయిపోతున్నారు. ఇప్పుడు ఆయేషా కూడా ఇవాళ కవరిచ్చేసింది, భరణి గారు నాతో మాట్లాడట్లేదు అనుకుంటాను. అదేమిట్రే ఎలా అంటావు, నేను నీతో థమ్స్అప్ కూడా ఇస్తున్నాను కదా, నువ్వు పులిలా ఆడేస్తున్నావు అనుకుంటూ చెప్పాను కదా అనుకుంటూ ఈయనేమో మళ్ళీ వెళ్ళిపోయి హగ్గింగ్ అవన్నీ చేసాడు. సో ఇంక ఇటుపక్క బయట చూసుకుంటే మన ఇమాన్యుల్ మంచి కామెడీ చేశాడు. ఇందాక బిగినింగ్ లో చెప్పిందే ఆల్రెడీ చెప్పేశాను నేను. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ మొత్తంలో. చక్కగా కూర్చుని ఇక్కడ రితు అండ్ సుమన్ శెట్టి మాట్లాడుకుని ఉంటే నేను అసలు సుమన్ శెట్టి ఏం చెప్తున్నాడో వాయిస్ ఓవర్ ఇస్తా అనుకుంటూ, సుమన్ శెట్టి వాయిస్ కొంచెం వెరైటీగా ఉంటుంది. సో అతన్ని నా వాయిస్ ఓవర్ లాగా అతని గొంతుతోటి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. కొంచెం కష్టమైన టాస్క్ అది, బట్ చాలా బాగా చేశాడు అతను. ఆల్మోస్ట్ వెరీ మచ్ సిమిలర్ గా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే ఇవాళ ఎపిసోడ్ లో అది చాలా చిన్న బిట్, జస్ట్ 2-3 minutes ఉంటుందేమో, బట్ చాలా బాగా చేశాడు అది అతని వాయిస్ ని. సో అది చేశాడు. తర్వాత వెంటనే మన డేమన్ పవన్ వెళ్ళిపోయి అక్కయ్య ఎవరు ఆయేషాని తోటి డాన్స్ కట్టేశాడు, గాల్లోకి ఎగరేసాడు అక్కయ్యని. సో అది రితు చౌదరి అక్కయ్య కుళ్ళిపోతుందేమో అన్నట్టుగా మీ ఓడు కెమెరామెన్ తెగ అన్ని యాంగిల్ నుంచి జూమ్లు వేసాడు, ఇది కుళ్ళిపోతుందా లేదా అనుకుంటూను. ఆ పిల్ల ఏం కుళ్ళిపోలేదు, నార్మల్ గానే ఉంది. అక్కయ్య నవ్వుకుంటూ చూసింది. కానీ తర్వాత కూడా ఇంకా ఏమైనా సృష్టించేద్దాం రా పులిహార మనం అనుకుంటూ అక్కడ కట్ చేసేసి రాత్రి సీన్ లో వెళ్ళిపోయి డేమన్ పవన్ రితు చౌదరి అక్కడ కూర్చుని ఉంటే అక్కడ కూడా ఏమైనా వస్తుందేమోరా, కుళ్ళిపోయిందేమోరా, ఏమైనా మసాలా వస్తుందేమోరా అనుకుంటూ ఈ ఓడి తేగ అన్ని బొక్కల్లోంచి చూసాడు కెమెరా జూమ్ వేసుకుని. కానీ అక్కడ ఏం జరగలేదు. ఏం మీద ఫోకస్ పెట్టాలరా మనం, నువ్వు ఇలాంటి పిల్లచేష్టలు అన్ని చేయకు, ఎందుకు ముట్టుకొని ఇవ్వట్లేదు, ఎందుకు అది చేయనివ్వట్లేదు అది ఇది అనుకుంటున్నావు, అవన్నీ అక్కర్లేదురా, గేమ్ మీద ఫోకస్ పెడదాం. వాళ్ళందరూ కూడా ఏదో అంటున్నారు కదా, నీకు కూడా చెప్పింది కదా పచ్చళ్ళ అక్కయ్య వచ్చి గేమ్ మీద ఫోకస్ పెట్టరా అంటే మన డేమన్ పవన్ వాళ్ళందరూ ఏదో అనుకుంటే నువ్వు నన్నంటావేంటి, నేను ఎలాగో గేమ్ మీద ఫోకస్ పెడతాను, నువ్వు కాదు ఇంపార్టెంట్, నాకు గేమే ప్రయారిటీ, నాకు ఫస్ట్ నేనా నువ్వు అంటే నేనే నా గురించి ఆలోచించుకుంటాను కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి అది ఊరికే పబ్లిక్ మనల్ని ఎరిపాపాలను చేయడానికి ఊరికే డైలాగ్స్ వదిలేడా, అయితే నిజంగానే అతని ఇంటెన్షన్ అదేనా, గీతు చౌదరికి ఇంపార్టెంట్ కాదా ఏమిటి అనేది ముందు చూద్దాం. ఇంకా మీ ఓడి ఇంకా వెళ్ళిపో జూమ్ అవుట్ వేసుకుని ఇక్కడ ఏం లేదురా మ్యాటర్, పద ఇంకేంటి బెడ్రూమ్ లో ఏం జరుగుతుంది వెళ్ళిపోదాం పద అనుకుంటే అక్కడ పోయాడు. అయితే అక్కడ మాధురి గారికి డిస్టర్బెన్స్, ఎవరు అసలు డిస్టర్బెన్స్ ఎందుకు చెప్తున్నారు మా రాజా గారిని అసలు నాకు అర్థం కాదు. వైట్ నాయిస్ మెషిన్ ఉంటుంది, అది పడే తీసుకుని వెళ్ళి అందరూ గోరకలు ఇవన్నీ ఎడతారు, కష్టం నిద్ర పట్టదు. వైట్ నాయిస్ మెషిన్ ఒకటి పెట్టామనుకో ఎవడు గూరక ఏమొచ్చిందో ఏం అర్థమే చాలు శుభ్రంగా పడుకుని పోతారు జాయి గాని. అయితే వీళ్ళందరూ మీటింగ్లు పెట్టారట, ఎవరు దివ్య అక్కయ్య, కళ్యాణ్, డేమన్ పవన్, ఆయేషా కాదు ఇంకెవరు రితు చౌదరి, వీళ్ళు నలుగురు ఏదో డిస్కషన్ అంట బెడ్రూమ్ లో. ఇప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయింది, బయటకు వచ్చేసింది పచ్చళ్ళ అక్కయ్యని తీసుకుని, ఇద్దరు బాగా దొందే తయారయ్యారా. ఈవిడ వచ్చేసింది బయట తీసుకుని, చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది అంటే లోపల అనుకుంటూ. బయట ఆల్రెడీ కొంతమంది కూర్చుని ఉన్నారు వైల్డ్ కార్డ్స్,
వాళ్ళు ఏంటో లోపలంతా కూడా లవ్ పార్క్ ఏదో అంటుంది ఇవిడ మాధురి గారు. చాలా యూత్ఫుల్ టాక్ మాధురి గారు. లవ్ పార్క్ అంట, ఎక్కడ నేర్చుకుందో ఏమో మంచి మంచి ట్యాగ్స్ అన్ని పట్టుకుని వస్తుంది. లవ్ పార్క్ నడిపిస్తున్నారండి, లోపల అంతా డిస్టర్బెన్స్ అయిపోతుందండి. అసలు నాకు ఎంత డిస్టర్బెన్స్ అండి బాబు. మరి రాజా కంప్లైంట్ చేస్తాను నేను అంతే, ఇక మామూలుగా ఉండదు అసలు. కంప్లైంట్ చేశానంటే అనుకుంటూ వాడు వచ్చి బయటకి చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో వాళ్ళకి నిద్ర పట్టట్లేనట్టుందిరా. మనం అందరం గజగా షేక్ ఆడిచ్చేస్తున్నాం కదా, చాలా నిద్ర పట్టుకునే టెన్షన్ అడిపోతున్నట్టున్నారా వాళ్ళు అనుకుంటూ వాళ్ళందరూ అనుకున్నారు. ఇంకా అందరూ ఏదేదో లోపల బాత్రూమ్ లో ఇంకా అసలు ఒకడు ఉన్నాడు కాంప్లో అబ్బాయి ఆవిడ. అసలు ఒక అతనేమో ఎవడో వచ్చాడు, నాకు అసలు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు తెలుగు మాట్లాడుతున్నారులే. బాత్రూమ్ అక్కడ అరుగు మీద నించుని మాట్లాడుకుంటున్నారు. అసలు ఇద్దరు ఎవరు ఏమిటి ఏమో నాకు తెలియదు కానీ అసలు ఒకడికైతే స్క్రీన్ స్పేస్ లేదు. మధ్య మధ్యలో ఆ బక్కగా కొంచెం పొట్టిగా ఉన్న అబ్బాయిని అయితే ఎప్పుడెప్పుడు మధ్యలో చూపిస్తూ ఉంటారు. ఇంకొకటి ఎవడో ఉన్నాడు పాపం, ఆ అబ్బాయి ఏమిటో అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు. ఇద్దరు పేర్లు తెలియదు నాకు. మీకు తెలిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. గౌరవ్ మాత్రం గుర్తెట్టుకున్నాడు. ఈయన కూడా ఎందుకో తెగ స్క్రీన్ స్పేస్ ఇచ్చేస్తున్నాడు. గౌరవ్కి తెలుగు నేర్పించండి, గౌరవ్కి అది నేర్పించండి, ఇది నేర్పించండి. ఏమన్నా ఏమన్నా వచ్చిందా? ఏమోలే, మరి నువ్వు తెగ స్క్రీన్ స్పేస్ ఇచ్చేస్తున్నావు. ఇద్దరు అబ్బాయిలు ఏమిటో వాళ్ళు ఎవరు ఏంటో ఏమో అర్థం అవ్వట్లేదు. కొంచెం వాళ్ళకి కూడా ఏమైనా పెట్టు టాస్కులు, కొంచెం ముఖం కనిపించేలాగా చూడు. ఊరికే పార్షాలిటీ. నీ స్టార్మా బ్యాచ్ ఏంటి గౌరవ్ నాకు అర్థం కాదు. ఓ తెగ వేసేసుకుంటున్నావు, తెలుగు నేర్పించండి, అది చేయండి ఇది చేయండి అని ఇద్దరిని మాత్రం తొక్కేహో పాపం. ఎవరో ఏంటో అసలు వాళ్ళు. సరే వాళ్ళు కూడా ఆఖరికి కొంచెం ఏదో మాట్లాడదాం రా మనం కూడాను. మీరు అందరూ ఏం చేస్తారంటారా అనుకుంటూ ఆ బక్కగా ఉన్న అబ్బాయి చెప్పాడు, మీరు తనూజ దివ్య వీళ్ళందరూ సెపరేట్ అనుకుంటున్నారు, అలా కొట్టుకుంటున్నారు కదా అని. అంత లేదు, మనల్ని ఎరిపప్పలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు మీరు మన గురించి మన ప్లాన్స్ గురించి డిస్కషన్లు పెట్టద్దు. వాళ్ళందరూ ఒకటే. ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు, మనల్ని పంపించేద్దాం అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఫస్ట్ టార్గెట్ మనమే. మనల్ని తోసేసాక వాళ్ళు ఒకరి గురించి ఒకరి నామినేషన్ వేసుకోవడం ఏదో చేస్తారు. సో మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళ ముందు మన ప్లాన్స్ ఏమీ డిస్కస్ చేయొద్దు అనుకుంటూ అతను చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అలాగే ఈ భరణి తనూజ దివ్య వీళ్ళు ముగ్గురు మధ్యన కొంచెం అయితే రప్చర్ అయింది రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పడం, ఆ ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా. సో తనూజకి దివ్యకి మామూలుగానే పడట్లేదు. సో దివ్య వచ్చి భరణితో మాట్లాడుతుంది ఏమిటంటే, తనూజ అందరికి చెప్పిందిట ఏమీ లేదు, నేను వచ్చాకనే మీ ఇద్దరి మధ్యన నేను డిఫరెన్సెస్ తీసుకొచ్చానంట, విడగొట్టేశానంట, నేను వచ్చి అందరికి చెప్తోంది. పైగా నేను బయట అంతా చూసేసి వచ్చి నాకు బాగా ఆట తెలుసు కాబట్టి, భరణి గారు స్ట్రాంగ్ కాబట్టి అతను ఏమైనా తప్పులు చేసినా కూడా నేను నామినేషన్ వరకు తీసుకెళ్లట్లేదు. నేను వీక్ కాబట్టి నేను ఏమైనా తప్పులు చేసినా నన్ను నామినేషన్ వరకు తీసుకెళ్లిపోతున్నాం అనుకుంటూ అంటోంది తనూజ అసలు అనుకుంటూ దివ్య కంప్లైంట్ చేసింది భరణి గారికి. సో వాళ్ళు అయితే ఆ డిస్కషన్ లోనే ఉన్నారు. నేనేం చేశాను అనుకుంటూ భరణి గారు అసలు ఆయన మొత్తానికి బాగా అయింది దానికి. అలాగే వాళ్ళు అతే ఆడెట్టుకోమన్నాడు. అసలు ఎందుకు అసలు నా అన్న ఏమిటి క్యారెక్టర్, ఈవిడ చెల్లి ఏమిటి, ఇంక కొత్త రిలేషన్ వచ్చిందిరా ఏదో నువ్వు రాతమ్మ ఏంటి విశేషాలు అనుకుంటే ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మన కొంపంతా ఇంతే. ఇంకా సరే అవంతా గోల. భరణి దివ్య తనూజ వాళ్ళు ముగ్గురు ఇంకా అలాగే ఉన్నారు ఒకరి గురించి. ఆ దివ్య ఫుల్ కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ మెయింటైన్ చేస్తుందేమో అనిపించింది నాకు ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే. ఆ పిల్లని రెచ్చగొట్టేస్తూ ఉన్న మాదిరి ఆవిడ గొడవలు పడుతుంది, ఆవిడ మాటలు పడుతుంది, కానీ ఆవిడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తోంది అందరికి డాన్సింగ్ గట్రా నేర్పించుకుంటూను. అదే కాంట్రాస్ట్ ఇటుపక్క చూసుకుంటే దివ్య ఆ పిల్ల అన్న మాటలకి ఈవిడన్న మాటలకి అన్ని తలుచుకుని ఫీల్ అయిపోతుంది. కానీ ఆ పిల్ల బయటికి మాత్రం చెప్పడం ఇంకా నాకు అంత దిగజారలేదు, అంత టైం రాలేదు నాకు మాధురి గారు అన్న మాటలు పట్టించుకుని ఫీల్ అవడానికి అంటోంది. కానీ యాక్చువల్ గా మాధురి గారు ఆ అమ్మాయిని చాలా డిస్టర్బ్ చేస్తుంది మెంటల్ గా. ఆ అమ్మాయి రియలైజ్ అయింది కానీ బయటకు చెప్పట్లేదు. బట్ మాధురి గారు ఆన్ ది అదర్ హ్యాండ్ ఆవిడైతే అందరినీ డిస్టర్బ్ చేసేసి పెంట రచ్చ మామూలు రచ్చ చేయట్లేదు. సీరియల్లో ఒక అద్భుతమైన ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఎవరైనా ఉంటారు కదా సీరియల్స్ లో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మొత్తం అందరినీ కెలికేసి పెంట చేసేసి గొడవ చేసేస్తోంది. ఆవిడ మాత్రం చక్కగా ఎంజాయ్ చేసుకుంటుంది. స్క్రీన్ స్పేస్ వస్తుంది ఆవిడకి, ఏదో అరుస్తోంది పాయింట్ ఉన్నా లేకపోయినా. తర్వాత వెళ్ళిపోయి ఎంటర్టైన్ చేసుకుంటోంది. సో ఆవిడ ఏం చేద్దాం అనుకుంటుందో ఆవిడ క్లియర్ గానే ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇష్టం వచ్చినట్టయితే ఎంజాయ్ చేసుకుంటుంది ఆవిడ చక్కగాను. భరతనాట్యం నేర్పించేసింది. బోర్ కొడుతోందండి నాకు అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ దివ్య ఏమో లోపలేమో ఈ వంటల గురించి కొట్టుకుంటోంది. నాకు బోర్ కొడుతుందండి, అందరికి డాన్స్ నేర్పించేస్తాను, మీరు భరతనాట్యం కదా అండి అనుకుంటే ఎవరంటే ఎస్ నేను నేర్పించేస్తాను అనుకుంటూ అందరి చేత దిత్త దిమిత కిటతక అనుకుంటూ ఏవో నాట్యాలు చేయించేసింది. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు బంపర్ మీద జంపర్ ఆఫర్ ఇచ్చావు. మీ అక్క ఎవరు పచ్చళ్ళ అక్క రమ్య
రమ్య గారు మీకు నేను బంపర్ మీద జంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నానండి. మీకు ఫుడ్ మంచిగా ఏది కావాలో చెప్పండి, మీకు అది నేను పంపించేస్తాను స్వయంగా అనుకుంటూ చెప్పేటప్పటికి అక్కయ్య ఫుల్ హ్యాపీస్ అయిపోయింది. అలాగే మీరు ఇంకెవరితో అయినా షేర్ చేసుకోవచ్చండి, ఎవరితో షేర్ చేసుకుంటారు అనుకుంటూ నువ్వు అనేటప్పటికి అక్కయ్య గారు అందరివి విని నేను సుమన్ శెట్టితో షేర్ చేసుకుంటానండి అనుకుంటూ చెప్పేసింది. అయితే ఇద్దరు కలిపి కెమెరా ముందుకు వచ్చేసి అసలు అంత తింటారా మనుషులు అన్న వాళ్ళు నాకు అర్థం కాదు, ఎంత లిస్ట్ ఇచ్చారు నేను రాసుకున్నాను, నాకు గుర్తెట్టుకునే ఓపిక లేదు నాన్న. రమ్య గారికి బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలంటే అంట గుడ్డు, పెసరట్టు, ఉప్మా, పూరి, మైసూరు బజ్జీ, కాఫీ కావాలన్నారు. ఇంకా ఆ తర్వాత లంచ్కి ఏం కావాలన్నారంటే చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ సరి పెట్టుకుంటాము అన్నారు లంచ్కి. ఇంకా ఆ తర్వాత మధ్యలో ఈవినింగ్ కొంచెం లైట్గా వెరీ లైట్గా ఆకలి వస్తుంది కదా మరి డిన్నర్కి లంచ్కి గ్యాప్లో, ఆ గ్యాప్లో ఏం కావాలంటే మాకు చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ సరిపోతుందా, ఫ్యామిలీ ప్యాక్ అట అది మాత్రం మర్చిపోద్దని చెప్పింది అక్కయ్య. ఆ తర్వాత నైట్కి అవ్వలేదురా ఆగండి కూర్చేసుకుని కూర్చోండి, నైట్కి ఏం కావాలన్నారంటే వెజ్ డబల్ క్రస్ట్ టిక్కా, పిజ్జా, మిక్స్చర్ ప్యాకెట్, బనానా చిప్స్, 4 ఎగ్ ట్రేలు, 2 కేజీల మోతీచూరు లడ్డు, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్స్, నెయ్యి, ఒక పచ్చి మామిడికాయ. ఎందుకు నానా అందరూ బాగానే ఉన్నారా? పచ్చి మామిడికాయ ఎవరికి కావాలి, ఎందుకు కావాలి అనేది మాకు తెలియాలి. పోన్లే మన శెట్టి గారే అడిగారు కాబట్టి మాకు పెద్ద డౌటింగ్ ఏం లేదు. ఈ లిస్ట్ అంతా సమర్పించుకున్నారు. వెళ్ళు నీకు బాగా అవ్వాలే, అసలు మామూలుగా చెప్పారా నీకు అలాగే అవ్వాలి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన రీతు అక్కయ్యకిను తర్వాత ఆయేషాకి పెద్ద గొడవ అయిపోయింది. బాబోయ్ అసలు మాధురి గారిని మించిపోయింది ఆయేషా అక్కయ్య, మామూలు స్టోన్ కాదు. అసలు నేను ఒక పాయింట్ లో గిన్నెచ్చుకుని రీతు బుర్ర పగలగొట్టేస్తుందేమో అనుకున్నాను, అంత కోపంగా అరిచింది. ఆ గిన్నెట్టుకుని ఏంటి అనుకుంటూ గిన్నెట్టుకుని వచ్చింది, బుర్ర బద్దలు కొట్టేస్తుందేమో అనుకున్నాను. సుమా మధ్యలో నువ్వు రావాల్సింది, నీకు బొప్పు పడిపోయేది గుండుకి అసలు. కానీ అక్కయ్య మాత్రం ఏమంత అండేసి దాన్ని పెడతాం, అరుపులు ఆపిచ్చిన ఆయన చచ్చిపోతున్నాం, మా చెవులు తుప్పులు వదిలిపోతున్నాయి. వాళ్ళు అరవగలరు, మాకు అర్థమైంది వాళ్ళ టాలెంట్ చూసాం మేము. ఇంకా బిందులు కూడా అక్కర్లేదు మనకి, యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ చూస్తే గిన్నె చేతిలో అట్టుకుని అనుకుంటూ అరిచేటప్పటికి ఆ లారీ దగ్గర నిజంగానే బిందులు ఇచ్చుకుని కొట్టుకునే ఆల్ లేడీస్ లాగే అనిపించింది నాకైతే. ఆయేషా చెప్పకపోవడమే మధ్యలో ఈవిడ వచ్చింది, నేనున్నా నన్ను మించి అరుచున్నావు, అసలు మామూలుగా ఉండదు. ఏంటి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఎందుకుంది పిండి, బయట ఎందుకుంది పిండి అనుకుంటే మాధురి గారు దూరిపోయేటప్పటికి రీతు చదివా నువ్వెవరితో వస్తున్నావు మధ్యలో, అసలు వీళ్ళు ముగ్గురు అసలు నిజంగా ముగ్గురికి 3 బిందులు ఇచ్చేసి జాయి ఒక లారీ షటప్ వేస్తే ఇంకా అసలు అన్న సూపర్ బంపర్ బై జంపర్ హిట్ అయిపోతుంది. నీకు గొడవ పెట్టుకోమని చెప్పావంటే నీకు ఇంకా మామూలుగా ఉండదు ఆ ఎపిసోడ్. ముగ్గురు టాప్ లేచిపోతుందంటే నువ్వు సెట్టింగ్ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, డెఫినెట్లీ ఇట్ విల్ బి బంపర్ మై జంపర్ హిట్. నీకు అసలు వాళ్ళ ముగ్గురికి ఏమైనా టాస్క్ ఇచ్చి గొడవ పెట్టుకోండి అనే టాస్క్ ఇస్తే మాత్రం అంత రేంజ్ లో కొట్టుకుపోయారు. చాలా చిరాకు వచ్చేసింది. కొంచెం టోన్ డౌన్ చేయమని చెప్పు, నాగార్జున గారు చెప్పించు, చెవులు తుప్పులు వదిలిపోతున్నాయంట అందరికీ ఆడియన్స్ కి. అందుకని కొంచెం శాస్త్రి బామ్ కూడా స్పాన్సర్ చేయట్లేదు, ఈ సీజన్ లో చచ్చిపోతాం మేము, ఆయన స్పాన్సర్ చేయట్లేదు. అందుకని నువ్వు జాయిగా చెప్పు, స్టోన్ తగ్గించుకోమని చెప్పు. అది ఇంతకీ ఏం లేదు, గిన్నెలు ఎవడకు అడగాలి, ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. గిన్నెలు ఎవడకు అడగాలి అనే దాని గురించి కాన్సెప్ట్, దాని గురించి వీళ్ళకి గొడవ. అయితే రాత్రి డ్యూటీ గీతు కాదు అస్తమాని విడొస్తుందేట్రా బాబు, రీతు చౌదరి అక్కయ్యది. తర్వాత పొద్దున్న డ్యూటీ ఏమో ఆయేషాది. ఇప్పుడు మధ్యరాత్రులు ఎవడైనా తినాలనిపించి, ఇప్పుడు మిడ్ నైట్ ఈటర్స్ ఉంటారు కదా, స్లీప్ వాకర్స్ లాగా మిడ్ నైట్ ఈటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు వచ్చి తినేసి అందులో అడేసిపోయారనుకో, అది ఎవరు కడగాలి? బిగ్ బాస్ వచ్చి కడగడు కదా. ఎవరు కడగాలి అంటే నెక్స్ట్ 12 దాటిపోయింది కాబట్టి మన ఆయేషా అక్క అయితే కడగాలి టెక్నికల్లీ స్పీచింగ్. సో టెక్నికల్లీ స్పీచింగ్ అక్క ఏమో నేను కడగనంది. నేను ఎందుకు కడుగుతాను, బ్రేక్ఫాస్ట్ టు లంచ్ నా డ్యూటీ, లంచ్ తర్వాత నుంచి నా డ్యూటీ కాదనుకుంటే ఏదో స్టేట్మెంట్ పాస్ చేసింది. అలా అంటావా అనుకుంటూ కళ్యాణ్ ఓకే నేను వెళ్ళిపోయి గీతు ఎందుకు వస్తుందిరా బాబు మేడం గారు, నాకు ఏం సంబంధం లేదండి, ఊరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. ఓకే నేను వెళ్ళిపోయి రీతు చౌదరిని చెప్పేసి వస్తాను అనుకుంటూ రీతు చౌదరికి చెప్పాడు. ఆ పిల్ల కూడా పొమ్మంది, మళ్ళీ వచ్చాడు. ఈ అక్కయ్య కూడా పొమ్మంది, నేను కడగనంటే నేను కడగను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఇలా అరుపులు అరిచేసుకుని తర్వాత రేషన్ మాస్టర్ మాధురి గారు అందరూ ఇన్వాల్వ్ అయిపోయేటప్పటికి ఫైనల్ గా కన్క్లూజన్ ఏమిటి అంటే రీతు చౌదరి అక్క నేను కడిగేస్తాను, అదొగ్గోలు ఎందుకు నాకు, నేనే కడుగుతాను అనుకుంటూ అక్కయ్య చెప్పడం జరిగింది. అయినా కూడా కడగలేదు. అక్కడ డిస్కషన్ ఎండ్ అక్కడ వరకు అయ్యింది. తర్వాత వెళ్ళిపోయి అందరూ సమావేశం పెట్టుకున్నారు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఎవరు గిన్నె కడగాలి, దోశ పిండి గిన్నెని ఎవరు కడగాలి అని కూడా డిస్కషన్ పెట్టుకుని ఇంకా వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. అది రాత్రి పెట్టేశారు కాబట్టి అది రీతుయే కడగాలని కొంతమంది, లేదు మిడ్ నైట్ పెట్టారు కాబట్టి అది ఆయేషా కడగాలి అనుకుంటూ కొంతమంది డిస్కషన్ చేసుకుంటుంటే వెళ్ళిపోయింది సంజనా గారు. నేను ఏదో ఒకటి విడ్డూరంగా వింతగా ఏదో ఒకటి చేసేస్తాను అనుకుంటూ వెళ్ళిపోయి ఆ గిన్నె శుభ్రంగా కడిగేసి నేను కడిగేసాను. ఎవరు ఏమంటారు నేను చూస్తాను, ఎవ్వరు కడగద్దు, ఎవ్వరు ఇంకా 2 వీక్స్ గొడవ పెట్టుకోవద్దు
అనుకుంటూ అక్కయ్య గారు చెప్పేసింది. అయితే వీళ్ళందరూ ఏమో బాగా చేశారులేండి, మీరు మళ్ళీ దీని గురించి కొట్టు చేస్తారు, నువ్వెందుకు కడిగావు అనుకుంటున్నావు. అప్పటిదాకా ఏమో రీతును ఆయేషా నువ్వు కడుగంటే నువ్వు కడుగు, నా డ్యూటీ కాదనుకుంటూ అన్నారు. సంజన గారు కడిగేశాకనేమో ఆయేషా వచ్చి అంటుంది, నా డ్యూటీని మీరు ఎందుకు చేశారు, ఆల్రెడీ నన్ను అందరూ తిడుతున్నారు, నువ్వు పని ఏం చేయట్లేదు అనుకుంటున్నాను, సో మీరు కడిగేశారు ఎందుకు అనుకుంటూ అటు డైరెక్ట్ అయింది సంజన మీదకి. సో ఆవిడేమో ఇట్స్ ఓకే అమ్మ నన్ను వదిలేయండి, ఎవరో ఒకరు కడిగారు కదా వదిలేయండి అనుకుంటూ కథ అక్కడికి సుఖాంతమైంది. సో ఫైనల్ గా మన హౌస్ లో చూసుకుంటే ఆల్ లేడీస్ ప్రభంజనం సృష్టిస్తున్నారు, అసలు మామూలుగా లేదు గొడవ. మగవాళ్ళు అందరూ బాగానే కూర్చున్నారు, కాకపోతే ఆడవాళ్ళు అందరూ చాలా చిరాకు తెప్పించేస్తున్నారు అరుపులతోటి. మాధురికి దివ్యాకి పడి చావట్లేదు, తర్వాత దివ్యాకి తనూజాకి పడి చావట్లేదు, రీతుకి ఆయేషాకి పడి చావట్లేదు. సో ఇలాగా ఈ మధ్యలో భరణి గారు వాళ్ళందరినీ సర్దుకుంటూ జాయిగా రేలంగి మావయ్యలాగా తిరిగేస్తున్నాడు నేను. అది కాన్సెప్ట్ మంది ఇవాళ. సో ఫైనల్ గా ఈ బాటమ్ లైన్ ఏమిటంటే మాధురి వర్సెస్ దివ్యాలో మాధురిదే మిస్టేక్ ఉంది, అలాగే రితు అండ్ ఆయేషా దాంట్లో నాకైతే ఆయేషాదే మిస్టేక్ అనిపించింది. ఆ పిల్ల చాలా ట్రిగ్గర్ చేసింది, చాలా భయంకరంగా అన్నెసెసరీ ఊరికే అవసరం లేకుండా రెచ్చగొట్టేసింది. సో అది చాలా మిస్టేక్ అనిపించింది. సో నాకు బెస్ట్ ఎవరైనా ఇవాళ ఎపిసోడ్లో ఇమ్ముయే బెస్ట్ అసలు కంటెస్టెంట్ గా చూసుకుంటే, చాలా మంచిగా చక్కగా ఎంటర్టైన్ చేశాడు అనిపించింది. సో అది నాకు నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా భరతనాట్యం అవి ప్రాక్టీస్ చేయి, మళ్ళీ వాడు వచ్చి అడిగింది అనుకో కట్టలేదు అనుకో గుండు మీద వాడు పీకుతుంది, అందుకు నువ్వు చెక్కి ఇక్కడి నుంచి గజ్జి పూజ చేయించేసుకో జాగ్రత్తగా, వెళ్ళిపోయి ఎవరి దగ్గరికైనా జాయిగా గజ్జలు కట్టుకుని రెడీగా ఉన్నావు అనుకో. మాధురి గారు రారా అనుకుంటూ ఓ సాంగ్ కంపోజ్ చేస్తుంది నీకు, అందుకని వెళ్ళిపోయి ఆ పనిలో ఉండు. ఇంకా రేపటి పెట్ట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు బాయ్. పచ్చళ్ళకే ఇంత లిస్ట్ ఇచ్చింది, మొత్తానికి బొక్కటేసింది అంతే. బిగ్ బాస్ ఏదో పొరపాటున అడిగేసి ఉంటాడు, బ్రౌనీలు లేకపోతే ఎగ్స్ తర్వాత బిర్యానీ ఇవి పచ్చళ్ళు. నానా పచ్చళ్ళు కొంచెం పొదుపు చేద్దాం, వాళ్ళ పచ్చళ్ళు వీళ్ళకి పంపించేస్తే ఎలా ఉంటుంది.